అందరికీ శుభోదయం. హెల్దీ వన్కి స్వాగతం. ఎవరు వచ్చారు ఈరోజు? మా మర్దలు మా అన్నయ్య వచ్చారు పైకి తోటలోకి. యాక్చువల్గా ఎర్ర బచ్చలి కూర హార్వెస్ట్ చేస్తున్నారు. చేస్తారా అనుష? బాబా చాలా ఫ్రెష్ భలే ఉంది కదా, అసలు సూపర్ ఉంది. అసలు చూస్తుంటేనే ఎమ్మి ఎమ్మి అనిపిస్తుంది కదా. ఎంబడి వెళ్ళి పప్పు పప్పు అసలు పచ్చిమిరపకాయలతోటి చింతకాయలు వేస్తే భలే ఉంటది కదా. కందిపప్పు అండి, మళ్ళీ పెసరపప్పు వేసుకొని ఇబ్బంది పడకండి. అందరు మెజార్టీ కందిపప్పు ఎక్కువ చేసుకుంటుంది ఆకుకూరలతోటి. భలే ఉంటుంది అసలు. చూడండి పప్పేనా, చట్నీ కూడా చేసుకోవచ్చు, బుద్ధి ఉట్టింది చేసుకోవచ్చు. కందా బచ్చలు అని చేస్తారా, చాలా బాగుంటది తెలుసా. ఒకసారి ట్రై చేయాలి. కందా బచ్చలి చాలా ఫేమస్ ఇది. నాకైతే బాగా ఇష్టం కూడా కందా బచ్చలి. అప్పుడప్పుడు మీ అక్కతో చేయించుకుంటాను, చాలా రుచిగా ఉంటుంది. యాక్చువల్గా ఎంత సంతోషం వేస్తుంది చూడండి ఒకసారి. యూజువల్లీ రిటైర్డ్ అయిన తర్వాత వచ్చేసి రిటైర్డ్ అయ్యాము, ఏం చేయాలి ఏంటి అలా ఆలోచన చేస్తుంటారు. ఏం తోయట్లేదు అని చెప్పేసి వాట్సాప్ ఫేస్బుక్ అనుకు కూర్చుంటారు కదా. 2 తొట్లు పెట్టేసుకోండి, ఆకుకూరలు బ్రహ్మాండంగా వస్తాయి, చక్కగా ఉంటుంది. ఫార్మింగ్ చేసుకుంటే అసలు ఆకులను చూస్తుంటే, ఆ మొక్కలను చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది. హ్యాపీనెస్. తర్వాత న్యాచురల్ వెదర్లో కాసేపు గడుపుతాం. ఎండలో గడపడం వల్ల న్యాచురల్గా డి విటమిన్ టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం లేదు. ఆలోచన మారితే అన్ని మారుతాయి. ఎర్ర బచ్చలి అనుష, సారీ తెల్ల బచ్చలి. ఇంతకుముందు ఎంపినాం కదా బాబా, చూడండి ఇదిగోండి, కొంచెం ఎర్ర ఆకు చూస్తేనే తెలిసిపోతుంది. ఇదేమో తెల్ల బచ్చలి. ఆకు చూస్తే ఈ రెండింటికి డిఫరెన్స్. అవునవును, కానీ ఆ డిఫరెన్స్ నువ్వు కరెక్ట్ కనబడేట్లు పెట్టలే. మంచిగా పెట్టు ఒకసారి. ఇదిగోండి బాబు, ఇదేమో ఎర్రది ఇట్లా పెట్టు, సైడ్ లో పెట్టు. ఇది తెల్లది. ఎస్, బాగున్నాయి కదా 2 జంటాకులు. బాగుంది. యాక్చువల్గా వచ్చేసి ఏంటంటే ఇలా పెంచుకోండి, ఆకుకూరలతో స్టార్ట్ చేయండి. ఆకుకూరలతో స్టార్ట్ చేస్తే తెలియకుండా నా ఇంట్రెస్ట్ పెరుగుతుంది.